స్టార్ 9 లైవ్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉదయగిరిలో ఫ్లెక్సీల రగడ. విరువూరులో ఇసుక రీచ్ వాహనాలు సీజ్. బొల్లినేనిపై ఓబులాపురం గరగరం. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ప్రారంభం. శ్రీకాళహస్తిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు కాకల సురేష్ ఫ్లెక్సీలు నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేస్తున్నారు. వరికుంటపాడు మండలంలోని రామాపురంలో, జలదంకి మండలంలోని చిన్నక్రాక్లో, ఉదయగిరి పట్టణంలోని వైఎస్ విగ్రహం వద్ద ఉన్న ఫ్లెక్సీలను ఇలా తరచూ ఏదో ఒక ప్రాంతంలో టీడీపీ ఫ్లెక్సీలు చించేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇది కావాలని కొందరు చింపేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా రోజుకో చోట ఎమ్మెల్యే కాకల సురేష్ ఫ్లెక్సీలు చింపడంపై నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ మొదలైందని చెప్పుకోక తప్పదు. సంగం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సెల్ బైక్ను ఓ ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ క్షతగాత్రుని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పరారైన ట్రాక్టర్ను కొంత దూరంలో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెవిలో చేయలేదు కదా. హిందీ వాళ్ళ ఫోన్ కూడా ఉంది. ఒక్కటండి వేసేసినాడు. సంగం పెన్నా బ్యారేజ్ వద్ద వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మంత్రిగా చేసిన సమయంలో రాష్ట్రానికి, నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు. గౌతమ్ రెడ్డి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజకీయ అజాత శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెరుమాళ రవీంద్రబాబు, రాంబాబు, జహంగీర్, శివ, యందాసి మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ జోహార్ గౌతమ్ రెడ్డి, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ జోహార్ గౌతమ్ రెడ్డి, జోహార్ జోహార్ గౌతమ్ రెడ్డి. జోహార్ మా దైవం గౌతమ్ అన్న, జోహార్ జోహార్ మా దైవం గౌతమ్ అన్న, గౌతమ్ అన్న.
పార్టీ జిందాబాద్ వైఎస్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్. మా ప్రీతమ నాయకులు దివంగత నేత రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మాజీ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా సంఘంలో మేము కార్యకర్తలు అందరం కలుసుకుని ఈరోజు మేకపాటి విగ్రహం దగ్గర నివాళులర్పించి ఈరోజు ఆయన చేసిన ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను ఒక్కసారి అందరం గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. ఆయన రాష్ట్ర మంత్రిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మన భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాల ఐటీ పరిశ్రమల శాఖ రాష్ట్రాల ప్రజలు గౌతమ్ రెడ్డి లాగా మాకు కూడా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారంటే ఇది నిజంగా మన అందరికి కూడా ఒక గర్వకారణం అనే సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల్లో ఒక మెరిసిన ముత్యంలాగా ఒక కోహినూరు వజ్రం లాంటి వ్యక్తి శ్రీ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు తుది శ్వాస వదిలినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆశయాలు కొనసాగించేదానికి మేము ముందుకు అడుగులు వేస్తామని ఈ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. పొదలకూరు అనుమతి లేని రీచ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. విరువూరు ఇసుక రీచ్కు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ వచ్చారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 లారీలు, 1 టిప్పర్, ఇసుక లోడింగ్ చేస్తున్న 2 హిటాచీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విరువూరు ఇసుక రీచ్ పై కోర్టులో స్టే ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎవరూ ఇసుక తరలించేందుకు అనుమతులు లేవన్నారు. సూరాయపాలెం సంఘం ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేసి వెళ్తూ ఉండగా ఇసుక లారీలను గమనించి విరువూరు రీచ్కు వచ్చినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందజేసి వాహనాలను సీజ్ చేశామన్నారు. వాటిని పొదలకూరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధిలోనే పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఈరోజు సర్ప్రైజ్ శాండ్ విజిట్స్ డీసిల్టేషన్ పాయింట్స్లో భాగంగా పోతిరెడ్డిపాడు, సంగము, సూరాయపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీచ్లు, ఇసుక డంప్ యార్డ్లు ఇన్స్పెక్షన్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా లారీలు లోపలికి వస్తున్నట్టు గమనించి విరువూరు లోపల రీచ్లోకి వచ్చాము. ఇక్కడ రీచ్ ఆథరైజ్డ్ రీచ్ లేదు. ఈ రీచ్ కోర్టు స్టే ఉంది. అయినను ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని గమనించి 2 టాటా హిటాచీలు, 2 లారీలు, 1 టిప్పరు లోడ్తో ఉన్నటువంటివి నిలుపుదల చేసి సంబంధిత పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామండి. వాళ్ళు వస్తే ఈ వెహికల్స్ తీసుకెళ్లి సీజ్ చేస్తాం. అక్కడే ఉన్నాయి సార్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండల టీడీపీ నాయకులు ఓబులాపురం దేవ ప్రసన్న కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని వెంకటరామారావుపై తీవ్ర విమర్శలు కురిపించారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గానికి వస్తున్నారంటే అలజడి మొదలవుతుందని, ఏ మచ్చలేని ఎమ్మెల్యే కాకల సురేష్ పై ఏదో ఒక రకంగా బురద చల్లే ప్రయత్నం చేయిస్తున్నారని మండిపడ్డారు. టీ అంగళంలో హైవేలపైన ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం, ఫ్లెక్సీలు చింపించడం సరికాదని, ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకుంటున్నారని హితవు పలికారు. చేతనైతే నియోజకవర్గాల్లో ఒక ఫ్లెక్సీలో అయినా ఆయన ఫోటో వేయించుకోమనండి, చూద్దామంటూ అవాకులు చవాకులు వదిలారు. నియోజకవర్గాల్లో ప్రజలు ఆయన్ని ఎవరూ ఇష్టపడడం లేదని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నిజంగా నీళ్ళు అంటే ఈర్ష్య అనేది లేదు అంటే, నిజంగా నువ్వు ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడు అయితే 8 మండలాల్లో 8 పార్టీ ఆఫీసులు ఉన్నాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంది. ఏ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే నేను ఎవరు కాదంటారు? గొప్ప నాయకుడివే కదా.
ఈరోజు హైవేల మీద టీ బంకులలో ఆడాడు కూర్చొని మాట్లాడే స్థాయికి దిగజారేమంటే ఒకసారి మన స్థాయిని మనం ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ మానుకోండి. రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నటువంటి వారందరి యొక్క పనుల్ని ఆయనకు ఆపాదించడం సభ్యత కాదు. ఈ మధ్యకాలంలో బాగా గమనించింది ఏంటంటే 2 నెలలు 3 నెలలు మౌనంగా ఉంటుంది నియోజకవర్గం. మీడియా మొత్తం కూడా మౌనంగా ఉంటుంది. కానీ బొలినేని వెంకటరామారావు అనేటటువంటి వారి నియోజకవర్గంలోకి వస్తే మాత్రం ఆయన వస్తున్నాడు అని తెలిస్తే ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వ్యక్తులే కావచ్చు, నాయకులే కావచ్చు. ఒక విధమైనటువంటి భావనను గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారి మీద తీసుకురావటం, ఆయనకు అంటగట్టడం చేస్తూ ఉన్నారు. ఆయన రావటానికి ఈ ప్రాంతానికి ఒక వివాహానికో లేదా ఒక కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసి ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిన వారం 10 రోజులు ఆ గబ్బు అలాగే ఉంటా ఉంది. ఈరోజు నేనేం చెప్తున్నా అంటే బొలినేని రామారావు అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఇది పార్టీ శాసనసభ్యులు. నేనేమంటున్నానంటే బొలినేని రామారావు గారిని కూడా గౌరవిస్తాం. ఎప్పుడు అతను ఒక పార్టీ నాయకుడిగా, ఒక జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడునో లేకపోతే జాతీయ ఏదో కార్యదర్శినో ఉన్నది. ఆ పదవిని బట్టి ఆయన గౌరవిస్తాం. ఈరోజు ఆయన ఎవరికి కీడు చేసింది లేదు, అందుకని మేలు చేసింది కూడా లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరికి కూడా. ఈరోజు బొలినేని వెంకటరామారావు అనే వ్యక్తి, బొలినేని రామారావు అన్నగారు ఈ నియోజకవర్గానికి మరలా వచ్చేది దేవుడిరుగా, దేవుని వదిలేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం నేరస్తులను త్వరగా గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఉపయోగపడుతుందని సిఐ మురళీకృష్ణ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు గురువారం నూతనంగా ఫింగర్ ప్రింట్ స్కానింగ్ విధానం ప్రారంభమైంది. సిఐ మురళీకృష్ణ ఫింగర్ ప్రింట్ స్కానర్ను పరిశీలించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ అనుమానితులు పాత నేరస్తులైన ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అప్రూవల్ చేసి కంప్యూటర్ ద్వారా డైరెక్ట్ గా రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరోకు వెళ్లడం, తద్వారా వారిపై పాత నేరాలు అన్న తెలుస్తుందని, కొత్త వారిని స్టేట్ బ్యూరో కార్యాలయంలో రికార్డు అవుతుందని తెలిపారు. వీటి వల్ల త్వరితగతిగా నేరస్తులను గుర్తించవచ్చని, చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్ గ్రీన్ వస్తే అది ఆటోమేటిక్ అదే చూస్తుంది సార్. పోలీస్ స్టేషన్కి కొత్తగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి అనుమానితులు కానీ ఎవరైనా దొరికినప్పుడు వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ కనుక ఈ స్కానర్లో కనుక తీసి అప్లోడ్ కనుక చేస్తే ఇమీడియట్గా స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి వెళ్తుంది. వారి మీద ఉన్నటువంటి ఎటువంటి పాత నేరస్తులు కనుక అయితే ఆ వివరాలన్నీ కూడా దీంట్లో మనకి తెలుస్తాయి. అదేవిధంగా కొత్త వారి కూడా ఇమీడియట్గా కొత్త డేటా అంతా కూడా వెళ్ళి స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో కూడా రికార్డ్ అయిపోతుంది. ఇంతకుముందు ఇవి మాన్యువల్గా పంపించి జిల్లా ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు వీటిని స్కాన్ చేసి నిక్షిప్తం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మన స్టేషన్ నుంచి కూడా మనం స్టేట్ బ్యూరోకి పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా వారు కానీ వారి మీద ఉన్నటువంటి పాత గత చరిత్ర కూడా అంతా కూడా మనకి నిమిషాల్లో తెలుసుకుంటాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ గారు ప్రత్యేకంగా మన సూళ్లూరుపేటకి, నాయకుపేటకి పంపించడం జరిగింది. ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము విశ్వసిస్తాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలలో ఇళ్లులు నిర్మించి ఖాళీగా వదిలేసి ఉన్న ఒక రేకుల షెడ్లో ఇసుక కోసం పక్కనే నివాసం ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఖాళీగా వదిలేసి ఉన్న ఓ రేకుల షెడ్లో ఇసుక కోసం పక్కనే నివాసం ఉంటున్నటువంటి 2 వ్యక్తులు ఆ భవనం లోపల ఉన్నటువంటి ఇసుక కోసం వెళ్లి తవ్వగా ముందుగా కాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురై సీఐ తిమ్మయ్యకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. సీఐ తిమ్మయ్య మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తొట్టంబేడు మండలము శివనాథపురం విలేజ్ దగ్గర ఈ పాత గవర్నమెంట్లో
ఉన్నటువంటి కొన్ని ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా ఒక కాంపౌండ్ లాగా స్థలాలు ఆక్రమించుకొని ఉన్నారు, ఆక్యుపై చేసుకుంటున్నారు. ఈ ఆక్యుపై చేసుకున్న వాళ్ళలో ఈ స్థలానికి ఒక చిన్న 8x8 షెడ్ వేసుకొని ఉన్నారు. ఆ షెడ్లో ఇది డీకేటీ పొలం, ఇదంతా కూడా డీకేటీ స్థలము. దీంట్లో ఒక షెడ్ కింద ఇసుకలో ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కాలు కనపడింది. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు అక్కడ ఇసుక ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోకి ఏదైనా పనికి వస్తుందని చెప్పేసి ఇసుక తీసుకోవడానికి అని చెప్పేసి ఒక మేరీ అనే రావడము, తీస్తున్నప్పుడు కాలు అనేది కనపడింది. తద్వారా మాకు వెంటనే తెలియజేయడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ వచ్చాము. దాని యొక్క వివరాలు చూస్తున్నాము. ఎవరో మరి చనిపోయి ఉన్నాడు, అతని మీద ఇసుక కప్పబడి ఉంది. అంత వెలికి తీస్తున్నాము. తీసేప్పుడే తదుపరి ఈ స్థలం యొక్క వివరాలు ఎవరు కనుక్కొని ఎవరు చనిపోయారు, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా దర్యాప్తులో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. తెలిసిన వెంటనే మీకు కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసి భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు శ్రీకాళహస్తి డిపో మేనేజర్ టి ముని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 40 బస్సులు, నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి 3 బస్సులు, చెన్నై నుంచి శ్రీకాళహస్తికి 9 బస్సులు, పిచ్చాటూరు నుంచి 10 బస్సులు, గుడిమల్లంకి 2 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. భక్తులు రద్దీని బట్టి సంఖ్యను బట్టి బస్సుల సంఖ్య మారుతూ ఉంటాయని మరియు గతంలో వెంకటగిరి బస్టాండ్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు నిలుపుదల చేసేవారు. కానీ ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ సూచనలతో ఏపీ సీట్స్ వద్ద నాన్ స్టాప్ బస్సులు మాత్రమే పార్కింగ్ ఉంటుందని, పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా బస్సులు ఆర్టీసీ బస్టాండ్లోకి వస్తాయని, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఆర్టీసీ సంస్థకు సహకరించాలని కోరారు. శ్రీకాళహస్తి వారి దేవస్థానము వారి సహకారంతో భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల సమావేశాలలో పాల్గొని గతంలో స్వర్ణముఖి నది వరకు, స్వర్ణముఖి పాయింట్ వరకే కాళహస్తి తిరుపతి బస్సులు ఆపరేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ట్రాఫిక్ దృష్ట్యా ఏపీ సీట్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించి కాళహస్తి తిరుపతి నాన్ స్టాప్లన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారం అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తులకు శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఫ్రీ బస్సులు అరేంజ్ చేసి పన్నాలమ్మ గుడి మీదుగా జలవినాయక స్వామి గుడి వరకు భక్తులను చేరవేయడం జరుగుతుంటుంది. మార్పును గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. పోతే ఈ శివరాత్రికి భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కాళహస్తి తిరుపతి మధ్య 40 బస్సులు, కాళహస్తి చెన్నై మధ్య 9 బస్సులు, కాళహస్తి పిచ్చాటూరు మధ్య 10 బస్సులు, కాళహస్తి గుడిమల్లం 2 బస్సులు, కాళహస్తి నాయుడుపేట 3 బస్సులు తిప్పుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా యథావిధంగా మిగతా రూట్లో తిరిగే బస్సులన్నీ యథావిధంగా తిరుగుతుంటాయి. ప్లస్ జనాల రద్దీకి అనుగుణంగా ఎక్కడ బస్సులు అవసరమైతే అక్కడ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుంది. కాబట్టి భక్తులన్నీ ఇది గమనించాలి, మాకు సహకరించాలి. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. పూతలపట్టు మండలం కేంద్రంలో చికెన్ మేళా కార్యక్రమాన్ని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన పౌల్ట్రీ ఫార్మ్ యాజమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై అపోహలు వద్దని, కోడి మాంసాన్ని, కోడిగుడ్లను ప్రజలు బాగా ఉడికించి ఆహారంగా తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి వైపు నడుస్తుందని, అటువంటి పరిశ్రమపై కొంతమంది అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఇప్పటికే శాస్త్రీయంగా పరిశీలించి బర్డ్ ఫ్లూ వ్యాధి మన ప్రాంతంలో లేదని నిర్ధారించడం జరిగిందని తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. అనంతరం చికెన్ బిర్యానీ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరూ చికెన్ బిర్యానీని భుజంగించారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ యాజమాన్యాలతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
ధన్యవాదాలు. మా సమస్యల గురించి ఆనంద 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వీళ్ళు పేపర్ వాళ్ళు దాన్ని పని కట్టుకొని టీవీ వాళ్ళు పని కట్టుకొని దాన్ని చూపిస్తా దాన్ని బాగా పెద్ద ఇష్యూ చేసి రైతులు నిజంగానే వాస్తవం రోజు బర్డ్ ఫ్లూ వచ్చింది, కోళ్ళు చచ్చిపోయినాయి, దాని తింటే జనాలు ఏమైపోతామని ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. దాన్ని పత్రిక వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ దయచేసి దీన్ని ఫోకస్ చేయొద్దండి. మనం తినే బ్రాయిలర్ కానీ కోడిగుడ్డు కానీ ఎప్పుడు కూడా బాగా బాయిల్ చేసి తింటాం. దాంట్లో బర్డ్ ఫ్లూ అంటే దాంట్లో చాలా క్రిమి తక్కువ కూడా, అది కోడి తక్కువ లేకుండా కోడి చచ్చిపోతుందే కానీ మనుషులకైతే ఏం కాదు. సిటీబీటీ అసోసియేషన్ నిర్వాహకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందని కోడి మాంసపు ఉత్పత్తుల మీద, కోడి గుడ్ల వినియోగం మీద ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ సమాచారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నివారణ చర్యలతో పాటుగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే దీనికి సంబంధించినటువంటి అపోహలు అధికమై అదే సమయంలో రకరకాలైనటువంటి వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో సిటీబీటీఏ చిత్తూరు తిరుపతి బ్రాయిలర్స్ అసోసియేషన్ తరపున పూతలపట్టులో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ అవగాహన కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలు మినహాయిస్తే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి కోడి మాంసం తినడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య రాదని, రెండవది 90 degrees కన్నా కూడా ఎక్కువ సెల్సియస్లో వాటిని వేడి చేసి తింటున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి వైరస్ ప్రభావం కానీ ఏ రకమైనటువంటి సూక్ష్మజీవుల ప్రభావం కానీ వాటి మీద పడదని నిపుణుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాటిని అన్నింటినీ కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది. అందరూ కూడా కోడి మాంసము కోడిగుడ్లని పెట్టి వీటిని తినండి, వీటికి మేము సాక్షిగా ఉంటాం, మీ ఆరోగ్యానికి మేము భరోసాగా ఉంటామని ఈరోజు సిటీబీటీఏ అసోసియేషన్ ఒక ఛాలెంజింగ్గా ఈ పూతలపట్టు మండల కేంద్రంలో ఒక లంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమైనా జరిగితే మేము భరోసా ఇస్తాము, మీతో పాటు మేము తింటామని ఈరోజు సిటీబీటీఏ నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిపించి అందరి సమక్షంలో కోడి మాంసాన్ని కోడిగుడ్లను కూడా తినడం జరిగింది. ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం మీద నేను చెప్పదలుచుకున్నా. ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి జరిగిన సమయంలో వాటి నివారణ చర్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోలేనటువంటి ప్రాంతంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే అక్కడ భయపడాలి, కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రచారం కానీ అలాంటి లక్షణాలు కూడా కనపడినటువంటి ప్రాంతాల్లో భయపడాల్సిన పని లేదన్నది మా సూచన. ఖచ్చితంగా బాగా ఉడికించి తింటున్నటువంటి మనకు ఆ వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. రెండవది, ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్లుంటే భయపడాలి, కానీ ఎక్కడ కూడా కనపడకుండా ఉన్నప్పుడు ఎక్కడో బర్డ్ ఫ్లూ వచ్చిందని ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీని దెబ్బతీయకుండా ఇండస్ట్రీని కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి అనుబంధంగా బతుకుతున్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూ మనం దీనికి సంబంధించినటువంటి కొనసాగింపు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయగిరిలో ఫ్లెక్సీల రగడ. విరువూరులో ఇసుక రీచ్ వాహనాలు సీజ్.
బొల్లినేనిపై ఓబులాపురం గరగరం. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ప్రారంభం. శ్రీకాళహస్తిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.